దగ్గర ఏమీ లేనప్పుడు దేవుడు మనల్ని ఉపయోగిస్తున్నాడు, ఏర్పాటు చేస్తున్నాడు. మేలు పొందాం, రక్షణ ద్వారా మేలు పొందాం, రక్షణ ద్వారా మేలు పొందాం. దేవుడు నిన్ను స్వస్థ బుద్ధించి రక్షణ నీకు కలుగజేసిన దేవాది దేవుడు, ప్రాణ త్యాగం చేసిన దేవాది దేవుడు, అద్భుతాన్ని నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు దేవుడు. నీ జీవితాన్ని మార్చడం ఒక అద్భుతం, నీవు మారడం ఒక అద్భుతం. దేవాది దేవుడు నీకు ఇచ్చిన రక్షణ ఎవరు ఈ లోకంలో ఎక్కడ దొరకని రక్షణ, మోచన దేవుడు నీకు ఇచ్చి కంటి రెప్పలా కాపాడుతూ రక్షకుడిగా నీకు నీ ఇంటికి ఆయనే సెక్యూరిటీగా ఉన్నాడు. మనము ఆ దేవాది దేవుని ఎప్పుడు వేలాది రూపాయలతో కొనియాడబడుతున్నాం. ఆయన యేసయ్యను మనము కూడా స్తుతించవలసిన వారమైన హృదయాలు సమర్పించి, హృదయాలు అప్పగించి, విరిగి నలిగిన హృదయముతో ఇష్టమైన బలియాగముగా ఆత్మతో సత్యముతో మనం ఆరాధన చేద్దాం. అందరూ విడిచినా, ఎవరు వద్దన్నా, ఎవరు తోలనాడినా, ఎవరు నిన్ను ఏదైతే చూపించినా నీ దేవుడు అలా చేయలేదు, చేర్చుకున్నాడు. నా యేసయ్యను చేర్చుకున్నాడు. చేర్చుకునే దేవుడు, ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు. మనసులో ఎటువంటి ఉద్దేశం పెట్టుకోకుండా నీ దేవుని పరిపూర్ణుడిగా, పరిపూర్ణురాలిగా ఆరాధిస్తావా? ఆరాధించుకుందామా? స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, గొప్ప చేయు దేవుడా, అద్వితీయుడా, అధికారి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడైన తండ్రి, సమాధానకర్త, మా కొరకు ప్రాణం పెట్టే దేవుడా, తిరిగి లేచిన దేవుడా, మరలా రానయ్యున్న దేవుడా, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. స్తుతి, స్తోత్రం, స్తోత్రం. నువ్వు లేకుండా మేము ఉండలేము తండ్రి. నిన్ను బట్టి మేము నడుస్తున్నాం ప్రభువా. తండ్రి ప్రభువా, నీవే మాకు ఆధారమైన వాడా. నీకే స్తుతులు, 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 స్తోత్రాలు, స్తోత్రం, స్తోత్రం. అందరూ కలిసి పాట ద్వారా దేవుని నామాన్ని ఆరాధిద్దాం. దేవుడు ఎంతవరకు కాపాడిన దాన్ని బట్టి, రక్షించిన దాన్ని బట్టి, ఆరోగ్యం ఇచ్చిన దాన్ని బట్టి, ఆయుష్కాలం ఇచ్చిన దాన్ని బట్టి, ఈ రోజు దేవుని మందిరములో మనం నిలబెట్టిన దాన్ని బట్టి మనం ఆరాధన ద్వారా దేవుని కనపడతాం, హింపరుచుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ కూడా గట్టిగా ఆరాధన చేతుల ద్వారా, నోటి ద్వారా మనం ఆరాధన చేసేవారిగా ఉందాం. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవేసయ్యా. పదం నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ. అందరూ గట్టిగా నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవేసయ్యా. చప్పట్లు, గ్లోరీ, స్తోత్రం. జారిలేని ఈ మాయలోకము కలత చెందెను.
నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను. నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నన్ను ప్రేమించేవారు ఎందరూ ఉన్నను, అంతము వరకు నాతో ఉన్నను. నాలో ఉన్నవాడా నాతో ఉన్నవాడా నా ప్రాణము నీవే యేసయ్యా. నాలో ఉన్నవాడా నాతో ఉన్నవాడా నా ప్రాణము నీవే యేసయ్యా. అందుకే వందనాలు తండ్రి, నీకే స్తోత్రాలు తండ్రి. నాయనా, నమ్మిన వారే నమ్మకత్వాన్ని పోగొట్టుకుని, నమ్మిన వారే దగా చేసిన ఈ లోకంలో, నమ్మిన వారే మోసం చేసిన ఈ లోకంలో, నమ్మిన వారే దూరమైన లోకంలో నన్ను నన్నుగా ప్రేమించి నాతో ఉంటూ నా దుఃఖ వేదన చింతని తొలగించి ధైర్యపరిచింది ఎవరో కాదు ప్రభువా, నీవే మమ్మల్ని ధైర్యపరుస్తున్నావు ప్రభువా. ఈ లోకం వెళ్ళినాడినా మనుషులు నాతో ఈరోజు ఉండి లేకపోయినా ఉన్నట్టు నటించినా నీవు మాత్రము నన్ను పట్టుకొని నడిపిస్తూ ఉన్నావు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, నీకు మహిమ. ఎవరు నమ్మారో ఎవరు నమ్మకూడదో ఈ లోకముల సమాజంలో నన్ను నన్నుగా ప్రేమించి నన్ను ప్రోత్సహిస్తూ నన్ను బలపరుస్తూ నేను ఉన్నాను కదా అని ధైర్యం ఇచ్చి, స్నేహంలోనిచ్చి, బాంధవ్యాన్నిచ్చి బ్రతికించి నడిపిస్తున్న వాడు నీవే తండ్రి. అందుకే నీకే నమస్సమాంజలి తెలియజేస్తున్నాను ప్రభువా. నీకు మాత్రమే వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. నీకు మాత్రమే మహిమ. ఈ రోజు రేపు వారి తీరును వారి పద్ధతులను మార్చుకుని నిన్ను బట్టి ఎదిగే తత్వం లేక మనుషులు దిగజారే స్థితిలో ఎప్పుడు ఒకలాగే కనువెచ్చని జీవితంలో వారికి వారి ఊహల్లో బ్రతుకుతూ పద్ధతులు మార్చుకుని విశ్వాసం చేత పట్టుకోకుండా శక్తిహీనుడిగా భక్తిహీనుడిగా నడుస్తున్న ప్రజల యందు నీ సేవని కొనసాగించడానికి ధైర్యాన్ని ఇచ్చావు ప్రభువా. నీకు వందనాలు ప్రభువా. నీకు మహిమ. నీకు మాత్రము నాయన వేలాది వందనాలు. రుణపడి ఉన్నాము తండ్రి. మేము నా సగము నీకు రుణపడి ఉన్నాము తండ్రి. నీకు వందనాలు ప్రభువా. నీకు మాత్రమే రుణపడి ఉన్నాము తండ్రి. నీ రాజ్యము రావడానికి ఎప్పుడైతే సిద్ధముగా నిరీక్షణతో విశ్వాసముతో నిలబడి గొప్ప సహనగ్రహంతో ఎవరైతే జీవిస్తున్నారో వారిని కనికరించి నిన్ను చూసే భాగ్యం మాకు కలగచేయండి. నీ రాజ్యాన్ని మాకు సొంతము చేయండి ప్రభువా. ఇది సత్యము కాదు, నువ్వు చెప్పిన మాట నిత్యమని మేము తెలుసుకున్నాం ప్రభువా.
ఆ నిత్యత్వానికి వచ్చిన వరకు వాక్యమనే ఆ నిత్యమైన జీవమైన ఆ మాటలని విని సత్యాన్ని తెలుసుకుని జీవ మార్గంలో నడిచే భాగ్యం మాకు కలిగించండి, నేర్పించండి. మీరు మాతో మాట్లాడండి తండ్రి. మేము చేసిన ఆరాధనలో తప్పుంటే, మాలో తప్పుంటే మేము పాపులు తండ్రి. ఏనాడు పరిశుద్ధులము తండ్రి, పరిశుద్ధుల మమ్మల్ని పవిత్ర పరిశుద్ధులుగా ఉన్నారు. ఇక మీదనే కూడా క్షమించి ప్రేమించి నాతో మాట్లాడండి. ముందుకు నడిపించండి, బలపరచండి. ఆరాధించిన ప్రతి బిడ్డని ఇంకా ఆయుష్కాలను పెంచండి, ఆరోగ్యాన్ని పెంచండి, దీర్ఘాయువును బట్టి ఇంకా పరమగా ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యం సంఘానికి దయచేస్తారని, ఇంకా బలమైన ఆరాధనలు ఎక్కడ చోట జరిగిస్తారని, అనేకమైన నూతన ఆత్మలతో కూడా జరిగిస్తారని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.